మనలో చాలామందికి క్యాబేజీ కూర అంటే భలే బోరు. ఇంట్లో వాళ్ళు వండి పెడితే అబ్బా! క్యాబేజీనా అని మొహం చిట్లిచ్చేస్తారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, లొట్టలేసుకుంటూ తినేస్తారు. క్యాబేజీ గట్ హెల్త్‌కి చాలా మంచిది. డైజెషన్ బాగా జరుగుతుంది తరచూ తీసుకోవడం వల్ల. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి రెసిపీ ఎలా చేయాలో. ముందుగా ఏం చేస్తారంటే, ఈ కూర తయారు చేసే ముందర ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని ఒక కప్పులో వేసేసి నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి శుభ్రంగా. ఇవాళ నేను అర కేజీ క్యాబేజీ ముక్క తీసుకున్నా. సన్నగా పొట్టులాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక టమాటాని సన్నగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కాసిన చిక్కుడుకాయను కూడా ఒలిచేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కాసిని మినపప్పు వేసేసి 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి పోపేసేయండి. ఆ పోపు అంతా వేగంగానే టమాటా ముక్కలు అందులో పడేసేసి కాసేపు పచ్చివాసన పోయేటట్టుగా వేయించేసి చిక్కుడుకాయ ముక్కలు కూడా అందులో వేసేయాలి. అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలన్నీ వేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని వేసేసి బాగా కలిపేసేయండి. ముక్కలన్నీ కూడా కాసిన నీళ్లు జల్లేసేసి సన్నని మంట మీద మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసేసి కూరంతా కదుపుతూ ఉండాలి. ముక్కలన్నీ మెత్తబడంగానే పచ్చి కొబ్బరి తాజాగా ఉన్నది తురిమేసేసి ఆ కూర మీద చల్లేసేయండి. ఆ కొబ్బరి ఫ్లేవర్తో ఉడికినటువంటి క్యాబేజీ కూర రొట్టెల్లో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. పచ్చిశనగపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.